హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగిందనమాట. సైడ్ జాయింట్లు వేసేది చూయించండి అని చెప్పేసి. ఇంకా నేను ఆల్రెడీ చాలా కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, దానికోసమని నేనైతే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను చూడండి. నేను హ్యాండ్స్ మొత్తం ఫుల్ బ్లౌజ్ అంతా కుట్టేశాను. హ్యాండ్స్ వరకు చూపిస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి ఎప్పుడైనా హ్యాండ్ జాయింటింగ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి లోత్ అనేది నా వైపున ఉందన్నమాట. మనం కర్వ్ తీస్తాం కదా, అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగా వేసేసుకోవాలి మనం లైనింగ్ వేసుకునేటప్పుడే. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందన్నమాట. ఇక్కడ చూడండి, నేనైతే హ్యాండ్ జాయింటింగ్ అయితే వేసేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చండి. చాలామంది ప్లస్ గుర్తు రావట్లేదు అని అంటూ ఉంటారు కదా, ఈజీగా వచ్చేస్తుంది. మనము హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు పెట్టేసుకొని ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసేయాలి. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ కొంచెం చంక దగ్గర జాయింట్ పడుతుంది. నేను అది వేయలేదన్నమాట. ఇప్పుడు వేసేసుకుంటున్నాను. కొంచెమైనా కూడా వేయాలండి, ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా, ఎందుకులే అని చెప్పేసి వదిలేయకూడదు. కొంచెం అతుకు పడ్డా కూడా వేసేయాలన్నమాట. ఇక్కడ నేను అతుకైతే వేసేసాను. ఇప్పుడు చూడండి, షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేస్తున్నాను కదా, కొంచెము ఫోనుకు ప్రాబ్లం అయినట్టుంది. వీడియో తీస్తుంటే దానంతట అదే క్లియర్ అవుతుంది, దానంతట అదే కొంచెం బ్లాక్గా అవుతుందన్నమాట. మీరైతే అడ్జస్ట్ అవ్వాలి. చూడండి, ఇంకా నేను షోల్డర్ దగ్గర నుంచి కుట్టు అయితే స్టార్ట్ చేశాను కదా, పై క్లాత్ కానీ కింది క్లాత్ కానీ రెండు లాగకుండా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఒక సైడ్ వేసిన తర్వాత తిప్పేసి అలాగే ఇంకొక సైడ్ వేస్తూ ఉంటారు. అలా కాదు, మళ్ళీ మొత్తం మిషన్ కింద నుంచి తీసి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి వేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ వేసేసుకోవాలి. లాగకూడదు, క్లాత్ అనేది అస్సలు లాగకూడదు అనమాట. లాగకుండా నీట్గా వేసేసుకోవాలి. లాగామనుకోండి ఏమవుతుందంటే తర్వాత వేసుకున్న తర్వాత ముడతలు వచ్చేస్తాయి. కాబట్టి లాగకుండా నీట్గా వేసేసుకోవాలి. ఇలా ఒక్కసారి వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ కూడా లాగుతుంటాం కదా, అలా కాకుండా ఒక్కసారి మిషన్ మీద నుంచి తీసేసి షోల్డర్ దగ్గర సమానంగా పట్టేసుకొని సైడ్ వైపున ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు పెట్టేసి చెక్ చేసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రాగా ఉందనుకోండి, ఆ పక్క మనం కొంచెము అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఈ కుట్టు ఇప్పుడు వేసే కుట్టు దగ్గర మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, ఏదైనా పావించి తేడా ఉంటే ఒక పావించి కుట్టు లోపలికి పట్టేసుకొని వేసేస్తే మనకు చంక కింద ప్లేస్ గుర్తు వచ్చేస్తుంది. బ్లౌజ్ నీట్గా సెట్ అవుతుందన్నమాట. చూడండి, నాకు బ్యాక్ పార్ట్ అనేది కొంచెం అంటే కొంచెం ఎక్స్ట్రాగా ఉంది. నేను కుట్టు అయితే వేసేస్తున్నాను ఇక్కడ. ఇలా డబల్ పని కాకుండా సింపుల్గా అయిపోయేటట్టు చూసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు సైడ్ కుట్టు వేసేస్తాను. సైడ్ కుట్లు రకరకాలుగా వేస్తారండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ దేనికి దానికి చెక్ చేసుకొని డైరెక్ట్ స్టిచ్ వేస్తారు. నేనైతే ఇలా వేస్తానన్నమాట. ఫస్ట్ చివరిన ఒక స్టిచ్ వేసిన తర్వాత టైట్ కుట్లు అయితే వేసేస్తాను. మొత్తం 4 కుట్లు ఉంటాయన్నమాట. నేను కుట్టిన బ్లౌజ్కి సైడ్ వైపున 4 కుట్లు ఉంటాయి. ఇప్పుడు వేసే కుట్టు ఒకటి, తర్వాత ఇంకో 3 వేస్తాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి సేమ్ ఇదే మెథడ్లో ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ జాయింటింగ్ అయితే చేసేస్తాను. చూడండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇంకొక సైడ్ కూడా అలానే. షోల్డర్స్ ఏమైనా ఎక్కువగా తక్కువగా అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు అవుతూ ఉంటాయి కదా, ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేయాలండి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా పెట్టేసుకుంటున్నాను. చూడండి, నేను ఇలా షోల్డర్ దగ్గర నుంచి వేయడం వల్ల షోల్డర్ కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముందుకు రావడం అలా ఉండదన్నమాట. బ్లౌజ్ నీట్గా ఉంటుంది. ఖర్చు అనేది సమానంగా మెయింటైన్ చేయాలి, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండిటికి. ఇలా నీట్గా స్టిచ్ వేసేయాలి. ఒక సైడ్ వేసాను కదా, ఇంకొక సైడ్ సేమ్ అలానే. సింపుల్గా అయిపోతుందండి. బ్లౌజ్ అంతా స్టిచ్ చేయడం ఈజీగా, ఎవరైనా కూడా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేస్తారు. సైడ్ జాయింట్లకు వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది కదా, అస్సలు అవ్వదండి. చూడండి, నేను ఎలాంటి స్పీడ్ పెట్టలేదు. నాకు 8 నిమిషాలు ఇక్కడ పట్టిందనమాట. అంటే అక్కడ ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, మొత్తం 25-30 నిమిషాలు. అంటే హాఫ్ అన్ అవర్లో లైనింగ్ బ్లౌజ్ అయితే రెడీ అవుతుందండి నేను స్టిచ్ చేస్తే మాత్రము. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఒక్కొక్క స్టిచ్ వేసిన తర్వాత ఇలా ప్రతిసారి నేను ఇలాగే చూపిస్తాను. మీరు ఓల్డ్ వీడియోస్ ఉంటే కూడా చూడండి. ఇప్పుడు ఏ పక్క అయితే కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుందో ఆ పక్క కుట్టు అనేది కొంచెం లోపలికి పట్టేస్తాను. నాకు మామూలుగా అయితే రాదు, ఎప్పుడో ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. ఇందాక బ్యాక్ పార్ట్ వచ్చింది వేసేసాను, ఇదైతే ఏమీ రాలేదండి. కుట్టు వేసేసుకుంటున్నాను ఇంకా ఈ విధంగా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసాను. చూడండి, ఇప్పుడు సైడ్ జాయింట్ వేస్తానన్నమాట. సైడ్ జాయింట్ ఒక కుట్టు వేసిన తర్వాత నడుములు చెక్ చేసుకొని సైడ్ కుట్లు వేసేస్తాను. ఇలా నీట్గా పెట్టేసుకొని ఎడ్జ్లో లాస్ట్ చివరిన ఒక కుట్టు వేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తాను ఇక్కడ.
ఈ ఖర్చులు ఉంటాయి కదా చంక కింద, అవి పై వైపుకు వెళ్ళేటట్టుగా తిప్పేసి పెట్టుకోండి. కిందకి వస్తే బాగుండదు అనమాట, బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుండదు, ఫినిషింగ్ బాగుండదు. ఆ కుట్లు అనేవి పైకి ఉండేటట్టు, లోపల సైడ్ ఒక్కొక్కసారి ఒకటి పైకి ఒకటి కిందకి అవుతుంటుంది కదా, అలా కాకుండా రెండు పై వైపుకు ఉండేటట్టుగానే పెట్టేసుకొని స్టిచ్ వేయండి. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసాను కదా, ఇప్పుడు టైట్ కుట్ల కోసం నేను నడుము లూజ్ అయితే చెక్ చేసుకుంటానండి. ఇంకా చెస్ట్ అవన్నీ నేను కుట్టేటప్పుడే పెట్టేసుకుంటాను. ఇట్లా బ్లౌజ్ అంతా ఓపెన్ చేసేసుకొని సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది తీసుకొని నడుము లూజ్ అనేది చెక్ చేస్తానన్నమాట. ఈ విధంగా చూడండి, ఇలా నీట్గా చెక్ చేసేసుకొని ఎంత ఎక్స్ట్రాగా ఉందో మనం కుట్లలో ఎంత పట్టాలనేది 4 ఫోల్డింగ్స్ వేస్తాను. దీన్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని చూస్తానన్నమాట. ఎన్ని ఇంచులు వేయాలనేది అర్థమైపోతుంది. నాకు 2 ఇంచులు అలా వేస్తే సరిపోతుంది అనమాట. ఇటు 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ వేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ వీళ్ళ సైజ్ ఎలా ఉంటుందంటే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కస్టమర్కి, నడుము అనేది కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్ టైట్ కుట్టు ఎక్కడికుందో మార్కింగ్ ఇచ్చేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయాలి. అలాగే చంక టైట్ కుట్టు కూడా ఎక్కడికుందో చూసేసుకొని అక్కడ కూడా మార్కింగ్ ఇచ్చేసుకొని ఆ ఖర్చులు అనేవి 2 వైపుల పై వైపుకి వచ్చేటట్టుగా పెట్టేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ రావడమే. ఇంకా చూడండి, నడుము దగ్గర నేను చూశాను కదా ఇందాక ఫోల్డింగ్స్ చేసి నాకు ఎంత పడుతుందో అర్థమైంది కదా, అలా పెట్టేసుకొని కుట్టు వేసుకోవచ్చు. లేదంటే మీరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఒకసారి టేప్ పెట్టి చెక్ చేసుకొని 4 మడతలుగా మడిచిన తర్వాత ఎన్ని ఇంచులు వచ్చిందని చూసుకొని వేసేసుకోవచ్చు. ఇంకొక స్టైల్లో కూడా వేస్తామండి, అది కూడా వీలైనప్పుడు ఖచ్చితంగా వీడియో పెడతాను. దాని పక్కనే పావించి తేడాతో ఇంకొక స్టిచ్. బిగినర్స్ ఏం చేస్తారంటే సైడ్ స్టిచెస్ వేసినప్పుడు ఒకదానిపైన ఒకటి వేసేస్తారు. అలా అస్సలు వేయకండి. దేని కుట్టు దానికి సీదాగా ఉండాలన్నమాట, స్ట్రెయిట్గా. ఎందుకంటే కుట్టు విప్పుకున్నప్పుడు కస్టమర్కి కొంచెం లూజ్ అయినా ఒక కుట్టు వేసుకునేటట్టు, టైట్ అయినా ఒక కుట్టు విప్పుకుంటే సెట్ అయ్యేటట్టు కుట్లు ఉండాలన్నమాట. మరీ దూరంగా లేదంటే మరీ దగ్గరగా ఉండొద్దు. ఒక పావించి తేడాతో 3 కుట్లు వేసేసుకోండి, బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అలానే వేసేస్తున్నాను. సింపుల్గా వేసేసుకోవచ్చండి. మనం కటింగ్ అనేది కరెక్ట్గా చేసేస్తే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గానే వస్తుంది. ఇవన్నీ చూసుకుంటూ స్టిచ్ చేయడం వల్ల కస్టమర్ బ్లౌజ్ ఎలా ఉందో అలా దిగిపోతుంది అనమాట. ఇంకా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే వేసేస్తున్నాను. చూడండి, ఇలా మనకు నడుము దగ్గర హెచ్చు తగ్గులు రావడాలు, చంక కింద ప్లస్ గుర్తు రాకపోవడం ఏమీ ఉండదు. కొంచెం ఒక కుట్టు అటు ఇటు అవ్వచ్చు చంక కింద ఒక లైను, అది పర్వాలేదండి, ప్రతి ఒక్కరికి అవుతుంది. ప్లస్ గుర్తే రావాలి అంటే కూడా కొంతమందికి కొన్నిసార్లు ఏంటంటే క్లాత్ వల్ల, సాగే క్లాత్ వల్ల కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. కానీ ఆల్మోస్ట్ వచ్చేస్తుందండి ప్రతి బ్లౌజ్కి. ఏదో ఒక పావించి ఒక గీత అటు ఇటుగా వచ్చినా ఏం పర్వాలేదు, బ్లౌజ్ అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా దారాలన్నీ కట్ చేయాలి. బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా కనిపించాలంటే ఎక్స్ట్రాగా ఉన్న దారాలు మొత్తం నీట్గా కట్ చేసేస్తేనే బ్లౌజ్ నీట్గా అనిపిస్తుంది అనమాట. చూడండి, నా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఐప్ అనే ఆప్షన్ ఉంది, ఆ పాయింట్స్ అయితే ఎవ్వరు ఇవ్వట్లేదండి, అది కూడా ఇచ్చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ.